శ్రీరామ జయ రామ జయ జయ రామ. వారణాసి క్షేత్రంలో విశ్వేశ్వర సన్నిధిలో కలిగిన ఒక ధ్యానానుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒక రోజున కాశీ విశ్వేశ్వర మందిర ప్రాంగణంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా. ఆ రోజు ధ్యానం చాలా చక్కగా కుదిరింది. ప్రశాంతమైన వాతావరణంలో ఆ గుడి గంటల శబ్దాలు వింటూ ధ్యానంలో కూర్చున్నా. అలా ధ్యానం చేస్తూ ఉంటే ఒక వృషభం, తెల్లని వృషభం ఎద్దు నా వైపు వస్తున్నట్టుగా ధ్యానంలో కనబడుతోంది. ఆ ఎద్దు మెడలో గట్టిన గంట అటూ ఇటూ కదులుతూ శబ్దం చేస్తోంది. ఒకవైపు వెళ్ళినప్పుడు కమ్మని, మరొక వైపు వచ్చినప్పుడు నమ్మని వినపడుతోంది. కమ్ నమ్, కమ్ నమ్, కమ్ నమ్, అలా ఆ ఎద్దుల అడుగులకి అనుగుణంగా చెవులకు వినపడుతోంది. ఇదేమిటి ఇలా వినపడుతోంది అంటూ ఆ ధ్యానానుభవాన్ని గమనిస్తూ కూర్చున్నా. ఇంతలో ఆ వృషభం మీద కాత్యాయిని దేవత కూర్చొని వస్తున్నట్టుగా కనపడుతోంది. అమ్మా, ఈరోజు కాత్యాయిని రూపంలో దర్శనమిస్తున్నావా అనుకొని ఆ కాత్యాయిని దేవతని గమనిస్తూ కూర్చున్నా. ఇంతలో నా చెవిలో ఎవరో గుసగుసలాడినట్టుగా ఒక మంత్రం వినబడ్డది. కం నం కాత్యాయిని కళ్యాణప్రదాయిని నమః స్వాహ. ఓహో, ఇది కాత్యాయిని దేవత యొక్క మహామంత్రం. ఆ దేవతే స్వయంగా చెప్తోంది అనిపించి అదే మంత్రాన్ని ఉపాసిస్తూ ధ్యానంలో నిమగ్నమైపోయా. ఇలా ధ్యానానుభవాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి. ఆ కలిగిన ధ్యానానుభవాలు ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకుంటే మన ధ్యానానికి పై మెట్టుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ ధ్యానానుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ.